పెళ్ళైన తర్వాత కూడా కొంతమంది భార్యలు వేరే వాళ్ళ మోజులో పడిపోతూ ఉంటారు. అసలు అలా ఎందుకు వెళ్తున్నారు? నీకు పెళ్ళయిందని తెలిసి కూడా వేరే వాళ్ళు నీ వెంట పడుతున్నారు అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళ అవసరానికి నేను వాడుకుంటున్నారనేసి. కొత్తగా ప్రేమ చిగురుచిందని వెళ్ళిపోతున్నారా? కొత్త గాలి తగులుతుందని వెళ్ళిపోతున్నారా? అసలు మొగుడికి ఎంత మోసం చేస్తున్నారో తెలుసా మీరు? అది భర్త అయినా సరే, భార్య అయినా సరే. ఎంత నమ్ముంటారు మిమ్మల్ని? మిమ్మల్ని కాదని వేరే వాళ్ళతో భార్య అయినా భర్త అయినా వెళ్తే మీకు ఎంత బాధేస్తుంది, కోపం వస్తుంది కదా. అసలు భర్తని కాదని వేరే వాడి మోజులో పడాల్సిన అవసరం ఏముంది? డబ్బు అవసరమా? లేకుంటే మొగుడు సుఖాన్ని ఇవ్వట్లేదా? ప్రేమగా చూసుకోవట్లేదా? ప్రేమని పంచట్లేదా? ఎందుకు వెళ్ళిపోతున్నారు? దీనికి కారణం ఏంటో తెలుసా? మొగుడు మంచిగా నమ్మడం వల్ల భార్యని. అయిన తర్వాత కూడా కొంతమంది భార్యలు వేరే వాళ్ళ మోజులో పడిపోతూ ఉంటారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు? కొత్త గాలి తోలుతుందనా? కొత్తగా ప్రేమ చిగురించిందని చెప్పేసి వెళ్ళిపోతున్నారా? అసలు మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి మీరు ఎంత మోసం చేస్తున్నారా మీకు అర్థమవుతుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన తర్వాత కూడా ఒక్కడు మీ వెంట పడుతున్నారు అంటే అది వాడు అవసరం మాత్రమే. భర్తకి తెలియకుండా మీరు తప్పులు చేస్తున్నారు అంటే ముందు వచ్చే రోజుల్లో చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకొని, నమ్మిన వాళ్ళకే మోసం చేస్తే దేవుడు శిక్ష వేస్తూ ఉంటాడు. ఈరోజు సుఖాన్ని అనుభవించవచ్చు, రేపు ఎంత నరకం అనుభవిస్తారో గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా హెల్త్ బాగాలేకపోతే వాట్సాప్లో హాయ్ బాయ్, తిన్నావా, ఎలా ఉన్నావు, టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగేవాడు గొప్ప, దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్లేవాడు గొప్ప. నీకు ఆకలేస్తే తిన్నావా, తాగేవా అని ఫోన్లో మాట్లాడేవాడు గొప్ప, కడుపునిండా దగ్గరుండి అన్నం పెట్టేవాడు గొప్ప. నీకేమైనా ప్రాబ్లం వస్తే జీవితాంతం కలిసి ఉండేది ఒక కట్టుకున్న భార్య లేదా భర్త మాత్రమే. నిన్ను ఇష్టపడినోడు రాడు. నువ్వు మొగుడిని కాదని ఇంకో దగ్గరికి వెళ్ళి